పేరు డాక్టర్ సలీం. నేను జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మీకు బనానా వల్ల కలిగే బెనిఫిట్స్ అండ్ బనానా ఈ ఫీవర్ ఉన్నప్పుడు తినొచ్చా లేదా? అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఫీవర్ ఉన్నప్పుడు బనానా తీసుకోవడం వల్ల ఈ నంజు ఫామ్ అవుతుందని అంటారు. కొందరు ఏంటంటే జలుబు వస్తుంది. కొందరు అసలు తినొద్దు నిమోనియా ఫామ్ అవుతుంది అని అంటారు. అయితే అసలు నిజమేంటి? అది ఫ్యాక్టా? కాదా? మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. అదే కాకుండా అసలు ఎవరు ఎంత తినాలి? డయాబెటిస్ వాళ్ళు ఎంత తినాలి? అండ్ మిగతా వాళ్ళు బనానా ఎన్ని తీసుకోవాలి పర్ డే దీని గురించి కూడా డీటెయిల్‌గా చెప్తాను. ముందుగా అసలు దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ముందుగా మీరు తెలుసుకోవాలి. మెయిన్ ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో, మనకు జ్వరం వచ్చినప్పుడు ఏందంటే క్విక్ ఎనర్జీ కోసం నార్మల్‌గా ఏంటి అంటే మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ ఫుడ్స్ అని తినబుద్ధి అవ్వదు కదా! సో, మీకు ఈ బనానా ఏంటంటే క్విక్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. మీరు తినంగానే ఎనర్జీ లెక్క వస్తుంది. అండ్ అదే కాకుండా దీంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా వైటమిన్స్ కూడా ఉంటాయి. సో, మీ ఇమ్యూనిటీ బూస్టర్ లెక్క కూడా పనిచేస్తుంది. సో, ఎవరైతే ఇది తినడం వల్ల నంజొస్తుంది, లేకపోతే నిమ్మొస్తుంది అని చెప్తారో అది 100% తప్పు. మీరు హ్యాపీగా బనానా ఈవెన్ ఫీవర్ ఉన్నప్పుడు, కోల్డ్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఏముండదు. పర్ డే 1 లెక్క అలా తీసుకోవచ్చు. సో, మీరు వాళ్ళు వీళ్ళు చెప్పేది మాత్రం అస్సలు నమ్మకండి. ఇది ఒక 100% మిత్. మీరు కంపల్సరీ బనానా తీసుకుంటే మీకు బెనిఫిట్సే ఉంటాయి. అంతేగాని దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏముండవు.